ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు దేవుని వాక్యమును చదువుకుందాము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యోధ సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోధాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనను అని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లుగా ఇలాగూ చెప్పాను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనములు మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు తన్ను తానే అప్పగించుకొనుటకు గాను మరి శ్రమ తన ఎదురుగా ఉండగా ఆయన శ్రమలను చూసి పారిపోలేదు. మరి అపాయము ఎదురుగా ఉండగా ఆయన అపాయాన్ని చూసి భయపడలేదు. మరి అనేకమైనటువంటి హింస, మరి శ్రమలు, బాధలు అనేకమేవు ఆయన ఎదుట ఉండగా ఆయన పారిపోలేదు. దానికి ఎదురు వెళ్ళినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు తనకు సంభవింపబోయినవన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. అందుకే ఆయన దైవ కుమారునిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. కాబట్టి యోహాను సువార్త మొత్తం కూడా మనకు యేసు ప్రభుల వారిని దైవ కుమారునిగా, మరి యేసు ప్రభుల వారు అనేక సందర్భాలలో నిన్న తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి ఆయన యొక్క కుమారుణ్ణని అనేక మార్లు మరి తను తాను ప్రత్యక్షపరచుకున్నారు. కాబట్టి దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు కనుక నెక్స్ట్ గడియలో ఏం జరగబోతుందో, నెక్స్ట్ క్షణములో ఏం జరగబోతుందో సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన దైవ కుమారుడు. ఆయన దైవత్వము ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఆ యొక్క బంట్రోతులు, ఆ సైనికులు, సహస్రాధిపతులు మరి ఆ రాత్రి వేళ ఆయుధములతోనూ గుదియలతోనూ మరి దివిటీలతోనూ మరి ఆ తోటలోనికి వచ్చి మరి ఎవరినో వెతుకుతున్నట్లుగా వారు ప్రయత్నం చేయగా యేసు ప్రభుల వారే వారికి ఎదురుగా వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఆయనే వారిని అడిగినట్లుగా మనం చూడగలం. వారు అన్నారు కదా, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అని ఆయనకు ఉత్తరం ఇచ్చినప్పుడు ఆయనను నేనే నజరేయుడైన యేసును అని అన్నప్పుడు వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారంటండి. నేనే అనేటువంటి మాట యేసు ప్రభుల వారి నోటి నుండి ఎప్పుడైతే వచ్చిందో వారి యొక్క అధికారము, వారి యొక్క పరిస్థితి మొత్తం కూడా తల్లక్రిందులయ్యి వెనకకు పడిపోయారంటండి. పడిపోయిన వారిని మరలా ఆయన లేపుతూ అంటారు కదా, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని మరలా అడిగితే
మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము అని ఆయన ఉత్తరం ఇచ్చి అంటారు కదా. మీరు నజరేయుడైన యేసునే వెతికితే గనక ఆయనను నేనే. అయితే నా వెనక ఉన్నటువంటి వీరిని పోనీయుడి, వీరికి సంబంధం లేదని చెప్పి శిష్యులను గూర్చి వారితో మాట్లాడినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు తనకు సంభవింపబోవునవన్నీ కూడా ఎరిగిన వాడై సమస్తాన్ని అక్కడ జరిగించినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభుల వారు ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన, యేసు ప్రభుల వారి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ సందర్భానుసారమైనటువంటి మరి ఈ వాక్యములు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు, మరి మనకు అపాయము పొంచి ఉన్నప్పుడు, దుష్టుడు మన మీద పడబోతున్నాడని మరి తెలిసినప్పుడు, మరి శ్రమలు చుట్టుకొనబోతున్నాయని తెలిసినప్పుడు, మరి దేవుడు వెనకకు తగ్గలేదు. ఆయన దేవుడు కదండి, అందుకే తగ్గలేదని అంటారేమో. ఒకవేళ మనిషిగా ఆయన మనిషి రూపంలో ఉన్నాడు. ఈ లోకములో మానవ రూపిగా ఉన్నటువంటి దేవుడు తనకు సంభవింపనాయి ఉన్నటువంటి ప్రతి దానిని ఎరిగిన వాడై సమస్యకు ఎదురు వెళ్ళాడు, మరి అపాయానికి ఎదురు నిలిచాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు మానవ రూపిగా ఆయన చిత్తములో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఆయన చిత్తము చొప్పున ఈ లోకంలో నీవు ఊపిరి నిలుపుతూ ఉన్నావు. కాబట్టి సమస్య వచ్చిందని నీవు వెనుకకు పారిపోతున్నావా? నీ వెనక నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభువు ఉన్నాడని నీవు గుర్తించటం లేదు. వ్యాధి వచ్చిందని దిగాలు పడిపోతున్నావు. సమస్య వచ్చిందని బెంబేలు పడిపోతున్నావు. మరి ఏదో శోధన వచ్చిందని మరి నీవు మరి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. కొంతమంది అయితే తమ ప్రాణాలను కూడా తీసేసుకుంటున్నారు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలవాలి. సమస్య శోధన వచ్చినప్పుడు దానిని జయించటానికి మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభుల వారు సమస్యకు ఎదురొడ్డి నిలిచినటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున సమస్య వచ్చిందని మరి ప్రాణాలు తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి శోధన వచ్చిందని మరి దాన్ని జయించలేక మరి తమ కుటుంబాలను కూడా మరి చంపేసుకుంటున్నటువంటి వారు కూడా కలరు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, సమస్య వచ్చిందని మరి తమ కుటుంబాలను, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారు అనేక మంది కూడా మన లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అన్నాడు కదా, యేసు ప్రభుల వారు మరి ఈ లోకంలో జీవించినప్పుడు సమస్యను ఎలా ఎదుర్కోవాలో, సమస్య వచ్చిందని మీరు కృంగిపోకుండా మరి నాకు ప్రార్థన చేసినట్లయితే, మరి ప్రార్థన చేసి ఆ సమస్య గురించి నాకు తెలియచేసినట్లయితే, ఆ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించడానికి, ఆ శోధన నుండి తప్పించడానికి నేను శక్తి కలిగిన వాడను, అధికారం కలిగిన వాడనని ఆయన అనేక మార్లు తెలియచేశారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనము ఒక మాటను మనం ఆలోచన చేసినట్లయితే, మనకు శ్రమలు, మనము భరించలేనంత శ్రమలు ఏ మనిషికి కూడా దేవుడు అనుమతించడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము మరి 13వ వచనములో మరి కొరింథీ సంఘానికి భక్తుడు వ్రాస్తూ అంటాడు కదా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. నా ప్రియ దేవుని జనాంగమా, మనము సహించగలిగినంత కంటే ఎక్కువ శోధన మరి మరి ఆ యొక్క శోధనలు, శ్రమలు ఆయన మన జీవితంలో అంగీకరించడంటండి, అనుమతించడంటండి. ఆయనే ఇష్టపడాడు. కాబట్టి చిన్న శ్రమ వచ్చిందని మరి దేవుని విడిచిపెట్టేయడం, దేవుని దూషించటం ఈ రోజున మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి శ్రమ వచ్చిందని మరి దేవుడు మరి నా పట్ల మరి చిన్న చూపు చూస్తున్నాడు, దేవుడు నన్ను ఎడబాసాడు, నన్ను విడిచిపెట్టేశాడు, ఈ మాటలంటూ అన్నీ కూడా మనం అంటూ ఉంటాం. కాబట్టి దేవుడు మన ప్రక్కనే ఉండి ఈ మాటలు వింటూ ఉంటాడు. ఇదేంటి, నా పిల్లలకు నేను ముందుగానే సెలవిచ్చాను కదా, వారు ఈ శోధన జయించినట్లయితే, వారు నిలబడినట్లయితే నేను వారికి జయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను కదా అని ఆయన ఎంతగానో బాధపడతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నమ్మదగినవాడు.
మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేస్తాడు. అబ్బా, ఎంత గొప్ప వాక్యమండి! శోధన ఒకవేళ వచ్చిందనుకోండి, ఆ శోధన నుండి మనముగా తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆ క్షణమందే ఆయన మనకు అనుగ్రహిస్తాడంటండి. కాబట్టి శోధన వచ్చిందని నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావా? మరి అపజయం కలిగిందని, ఇక నాకు ఈ లోకంలో మరి ఉండటానికి అవకాశం లేదని, మరి నిన్ను నీవే నీ కుటుంబంతో సహా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? ఈ రోజున సమస్యకు ఎదురెళ్ళి అపాయానికి ఎదురు నిలిచి దేవుడు మరి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించారు. కాబట్టి శోధన వచ్చిందని మరి భయపడకుండా, మరి కుటుంబంలో మరి అవసరత ఏర్పడి శోధన వెంట శోధన, శ్రమ వెంట శ్రమ కలుగుతుందని ఒకవేళ నీవు నిరుత్సాహంతో ఉంటే గనక దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశ ఏంటంటే శోధనకు ఎదురు నిలవాలి. శోధనకు నిలిచినట్లయితే ఆ శోధన తప్పించుకోవటానికి మార్గాన్ని కూడా ఆయన ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ రోజున శోధన వచ్చిందని తమ కుటుంబాలను సైతము పాడు చేసుకుంటున్నటువంటి వారు, కుటుంబాలుగా మరి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నటువంటి వారు, మరి తమ జీవితాలను మరి మధ్యలోనే ముగిస్తున్నటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. అట్లాంటి వారిని దేవుడు ఈ రోజున పిలుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు శోధన వచ్చిందని దానికి ఎదురు నిలవకుండా, శోధనను జయించటానికి నువ్వు ప్రయత్నం చేయకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో, నీ కుటుంబాన్ని మరి మరి నడపలేక, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శోధనను జయించలేక ఒకవేళ నీవు మరి తటపటాయిస్తున్నావేమో, నీవు శోధనల గుండా వెళుతున్నప్పటికీ ఆ శోధనను జయించేటువంటి ఆ యొక్క మార్గాన్ని కూడా దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? శోధనకు నిలిచి ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయనకు నీ సమస్యను తెలియచేసినట్లయితే, నీ సమస్య నుండి బయటపడడానికి గల మార్గాన్ని ఆయనే నీకు తెలుపుతానంటున్నాడు. కాబట్టి వ్యర్థముగా నీ జీవితాన్ని పాడు చేసుకొనకుండా ఈ రోజున శోధనకు నిలిచిన వారై దేవుని యందు మీరు నిలిచి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగున జీవించాలని ప్రభువు పేర మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున నాయన, ఇదిగో తండ్రి, మీరు మాకు మాదిరి ఉంచినటువంటి జీవితము ఎంతో గొప్పది. మీరు దైవ కుమారుడు అని నీ నామమందు విశ్వాసం ఉంచిన వారికి శోధన వచ్చినా దాన్ని తప్పించుకొనుటకు ఉపాయాన్ని కలుగు ఇస్తానని నీవు సెలవిస్తా ఉన్నావు నాయన. ఈ రోజున నాయన ఎంతో మంది శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని తమ జీవితాలను మధ్యలోనే ఆపేసుకుంటున్నటువంటి వారు, మధ్యలోనే రాలిపోతున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. వారందరితో ఈ రోజున మీరు సూటిగా మాట్లాడారు నాయన. ఆ రోజున నాయన మరి నాయన యోధా మరి ప్రధానులకు, రోమా సైన్యానికి నిన్ను నీవు అప్పగించుకున్నటకు నాయన నీవు ఎదురెళ్ళావు నాయన. ఆ రీతిగా శోధన వచ్చిందని భయపడకుండా నీ యందు విశ్వాసం ఉంచిన వారు, అయ్యా నీ నామం ఎరిగిన వారు కూడా ఈ రోజున తండ్రి నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా శోధనకు ఎదురు నిలిచిన వారై దానిని జయించటానికి గల మార్గమును మీ యొద్ద నుండి పొందుకునే భాగ్యం అనుగ్రహించమని, అయ్యా ఎందరో ఈ రీతిగా నాయన నీ సన్నిధికి రాకుండా మధ్యలోనే రాలిపోతూ ఉన్నారు. నీ నామమును ఎరగకుండానే ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు నాయన. అలాంటి వారందరినీ మీరు అయా మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి నాయన, వారి కుటుంబాలను రక్షించండి. వారు నైనా నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా నాయన నిత్య రాజ్యానికి వారు నైనా బాట పెట్టే భాగ్యం అనుగ్రహించమని, అయా నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా నైనా ఇదిగో ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించమని, ఈ దినమందు మేము చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.